రోజు కల్కి రిలీజ్ అయి 1000 కోట్లు కొల్లగొట్టిన అంతకుముందు కేజీఎఫ్ 2 రిలీజ్ అయి 1000 కోట్ల క్లబ్ లో చేరిన అదంతా 9 ఏళ్ల క్రితం జరిగిన అద్భుతం ఒక మహత్యం. ఆ అద్భుతాన్ని చేసింది ఎవరో కాదు, దర్శక ధీరుడు రాజమౌళి. ఆ అద్భుతం పేరే బాహుబలి. 9 ఏళ్ల క్రితం ఇదే సమయంలో దేశం మొత్తం బాహుబలి జపం చేస్తోంది. అప్పుడు కూడా అంతే. ఒకవైపు తెలుగు హీరో ప్రభాస్ గురించి, తెలుగు దర్శకుడు రాజమౌళి గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. బాహుబలి అనే అడుగు పడడంతోనే తెలుగు సినిమా స్థాయి ఎక్కడికో వెళ్లిపోయింది. బాహుబలి 1 రిలీజ్ వరకు పాన్ ఇండియా సినిమా అనే మాటే ఎవరికీ తెలియదు. ఒక తెలుగు సినిమా రిలీజ్ అయి ఇండియా మొత్తం చూసే ట్రెండ్ లేదు. ఈ సినిమాతోనే ఆ ట్రెండ్ మొదలైంది. ఆ తరువాత పాన్ ఇండియా సినిమా అనేది చాలా కీలకంగా మారింది. బాహుబలి 1 తో రాజమౌళి పాన్ ఇండియా దర్శకుడిగా మారాడు. ప్రస్తుతం ఇండియాలోనే నంబర్ 1 డైరెక్టర్ గా నిలబడ్డాడు. రాజమౌళి దారిలో ఇప్పుడు చాలా మంది దర్శకులు వచ్చారు. తెలుగులో నాగశ్విన్, సందీప్ వంగ, సుకుమార్ అందరూ కూడా జక్కన్న దారిలోనే నడుస్తున్నారు. తమిళంలో అట్లీ, హిందీలో అయన్ ముఖర్జీ దర్శక ధీరుణ్ణి స్ఫూర్తిగా తీసుకుని బాహుబలి లాంటి కలలు కంటున్నారు. ఇండియన్ సినిమా రూపురేఖల్ని మారుస్తున్నారు.